స్పీకర్ గారికి ధన్యవాదాలు. గత వారి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ తాడికొండ రాజయ్య గారిని బర్తరపు ఎందుకు చేసిరో వాళ్ళు చెప్పాలి. ఎందుకు అకారణం, దానికి కారణం ఇంతవరకు చెప్పలే. నిండు సభలో మీరు ఆనాడు మంత్రులు ఉన్నారు, బర్తరపు ఎందుకు చేసిరో చెప్పాలి. ఆయన ఏం తప్పు చేసిండో కూడా మీరు ఇంతవరకు చెప్పలే. నిర్దోషంగా బర్తరపు చేశారు. ఆ తర్వాత కొప్రేశ్వర్ గారు మినిస్టర్ ఉంటే ఆయన మీరు అవమానపరిచారు. ఈ విధంగా ఇవాళ స్పీకర్ గారు ఉంటే స్పీకర్ గారు స్థానం ఆ సీట్లో ఎవరైనా కూర్చోవచ్చు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ ఇవాళ ఒక దళిత స్పీకర్ ఉండని చెప్పి అంత హీనంగా మాట్లాడు ఏందండి ఇది? అందుకోసం ఆ సభ్యులు ఎవరైతే ప్రవర్తించారో ఆ సభ్యులు నిర్దోషంగా సభ్యత కట్ చేయాలని చెప్పి మనం చేస్తా ఉంటాం. థ్యాంక్ యూ. గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, దయచేసి మన అందరం కూడా ఈ సభా మర్యాదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, సభాపతిగా ఉన్న మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడి పైన ఉంది. అధ్యక్ష, ఈ సభ ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైనటువంటి వ్యవహారాలు ప్రజల తరఫున మాట్లాడేటువంటి సభ. అధ్యక్ష, ఇది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. ఇటువంటి ఉన్నతమైనటువంటి సభలో ఈ సభ నడపటానికి సభాపతిగా మీరు అక్కడ కూర్చొని ఈ సభలను నియంత్రిస్తూ ఆర్డర్లో పెడుతూ సభను నడిపేటువంటి పూర్తి సర్వ హక్కులు భారత రాజ్యాంగం మీకు కల్పించింది. అధ్యక్ష, ఆ వేదిక పై నుండి అనేక మంది మహానుభావులు, గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడ కూర్చొని ఈ రాష్ట్రంలో, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం వారు ఇచ్చినటువంటి నిర్ణయాలు సభ మొత్తం అంగీకరించి వాటిని ముందు తీసుకుపోయినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అధ్యక్ష, ఒకనొక సందర్భంలో ఆనాటి ఉమ్మడి సభలో కూడా ఒక సభ్యుడు బయట సభాపతి గారి గురించి ఒక మాట మాట్లాడిన